ఇండియాలోనే ఇంత సిటీ నడుబడులో ఉన్న నేషనల్ పార్క్ కేవీఆర్ పార్క్ ఒకటి. ఆ కేవీఆర్ పార్క్ చుట్టూ 6 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లు కట్టేస్తే అష్టదిగ్బంధనం అయిపోతుంది. ఇలా జరిగితే మా సిటీ మా కళ్ళారా నాశనం అవుతుంటే మేము చూస్తూ ఊరుకోలేక దీనికి మేము సాలిడారిటీ తెలుపుతూ ఈ చెట్లని అన్యాయంగా కొట్టేసిన చెట్లతో సానుభూతి తెలుపుతూ మేము పీస్ఫుల్ గా వచ్చి మేము మా వీడియోలు పెట్టుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. మాకు పర్యావరణం పట్ల ఉన్న ప్రేమను మేము తెలుపుకుంటున్నాం ప్రజాస్వామ్యమైన ఈ దేశంలో. అంతకు తప్పే మేము ఏం చేస్తున్నాము? ఎన్నో ఇమెయిల్స్ రాశాం. సార్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎక్కడ? మీరు ఇన్ని చెట్లు కొట్టేస్తున్నారు, ఇన్ని అండర్ పాస్లు చేస్తున్నారు, ఇక్కడ ఏదైతే ఇంకుతాయో నీళ్లు అవన్నీ ఇంకుతాయా? మీరు రీటైనింగ్ వాల్ కడుతున్నారు, ఒక్కొక్క జంక్షన్ దగ్గర 2 లక్షల లీటర్ల వాటర్ కెపాసిటీ సంపు కడుతున్నారు. ఎందుకు? ఫ్లడ్డింగ్ అవుతుంది. ఫ్లడ్డింగ్ అయితే మళ్ళీ డీజిల్ పంపులు పెట్టి బయటకు కొట్టాలి వాటర్. ఇక్కడ ఎప్పుడన్నా ఫ్లడ్డింగ్ అయిందా మ్యామ్? కేబీఆర్ చుట్టూ ఎప్పుడు ఫ్లడ్డింగ్ కాదు, ఎందుకంటే ఫ్లడ్ వాటర్ అంతా కేబీఆర్ లోకి వెళ్తుంది. ఇప్పుడు అది ఫ్లడ్డింగ్ అవ్వబోతుంది. ఇవన్నీ చదివి ఇవన్నీ బయటికి చెప్పి కదా మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి. ప్రజాస్వామ్యంలో మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రాజెక్టులు చేసుకుంటూ పోతే మా ప్రజల అభిప్రాయం అనేది ఇంపార్టెంట్ కాదా? ఒక్కసారన్నా మమ్మల్ని జిహెచ్ఎంసీ ఆఫీస్ కి రండి, ప్రజలు మీరు దీనిపైన మీ అభిప్రాయాలు చెప్పండి అని పిలిచారా? పాంగులిన్ అనేది ఎండేంజర్డ్ స్పీసీస్, షెడ్యూల్డ్ 1 ఎండేంజర్డ్ స్పీసీస్ లోపల తిరుగుతాయి. అడవుల్లో కూడా దొరకట్లేదు. అట్లాంటిది సిటీ నడుబొడ్డులో కేవీఆర్ పార్క్ లో తిరుగుతున్నాయి. దాంట్లోకున్న బఫర్ జోన్, దాంట్లోకున్న ఎకో సెన్సిటివ్ జోన్ మేడం ఇది. మన కిటికీ కాంపౌండ్ వాల్ ఎలాగో ఈ పార్క్కి అలాంటిది అక్కడే ఉంది. అదొండి అక్కడే ఉంది పార్క్ బార్డర్. ఆడికెళ్ళి 20 మీటర్లు 10 మీటర్లు కూడా లేదు. సో ఎకో సెన్సిటివ్ జోన్ అనేది డిమార్కేట్ చేయాలనే కదా. ఎక్కడ మ్యామ్ ఫ్లైఓవర్లు? ఊరంతా ఫ్లైఓవర్లు కడుతున్నారు. ఫ్లైఓవర్ ఎక్కామా దిగక ముందే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. ఎవరి కోసం ఫ్లైఓవర్లు అర్థం కాదు నాకు. బస్సులా టైంకి రావు, బస్ స్టాప్లా నీట్గా ఉండవు, మెట్రోనా అక్కడికక్కడ ఆగిపోయింది. పబ్లిక్ కి కావాల్సింది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. కార్లు ఉన్న వాళ్ళు ఎంతమంది? పట్టుమని 10% మంది కూడా కార్లు ఉండవు. మరి కార్లే తిరగాలంటే మీరు ఒక పని చేయండి మ్యామ్, మీరు మాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి, రేపు మాకు కరెక్ట్ కన్సర్న్ మినిస్టర్ తో కల్పిస్తారని చెప్పండి. వాళ్ళు కలవనీకి సిద్ధంగా లేరు. ఈమెయిల్స్ కి రిప్లై ఇవ్వరు. పబ్లిక్ ఏదో ఒకటి సరే కనీసం మాట్లాడాలి కదా. ఈమెయిల్ కి రెస్పాన్స్ ఉండదు, ఆన్లైన్ పిటిషన్లకు రెస్పాన్స్ ఉండదు, కోర్టులో కేసులను కోర్టును కూడా తప్పుదో పట్టిస్తుంది. ఇంకేం చెప్పాలి మేడం? ఏం లేదు మ్యామ్, వీ కేమ్ ఇన్ పీస్. మేము తెలిపేసి ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడేసి We are not creating any ruckus, ma'am. Okay. Whoever didn't speak will speak. Thank you. Thank you, ma'am. Thank you.